వందనాలు అందరికి కూడా. అందరు బాగున్నారా? ఈరోజు కొత్తగా ఎందుకంటే మన మధ్యలోకి రాఘవ అండ్ వాళ్ళ అమ్మగారు, అదేవిధంగా మన కుమారి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బంధువులందరూ వచ్చారు. ఒక్కసారి వాళ్ళందరి నిమిత్తము మనం చప్పట్లు కొడదాం, అందరం కూడా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ అయ్య గారు, ఎందుకంటే మీ అబ్బాయి మీద ప్రేమ తిట్లైన మన మధ్యకి వచ్చారు. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మేము, ఎప్పుడు వస్తారా అని చెప్పి. ఈ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించారు. ఈ విధంగానే మా దగ్గరికి వచ్చారు, సంఘానికి వచ్చారు. మీకు వెల్కమ్ చెప్తున్నాం. మాది చిన్న సంఘం అయినా దేవుని మహాకృపను బట్టి ఆత్మను పొందుకున్న సంఘం అండి. మేము డిక్లేర్ చేస్తున్నాం, ఆత్మను పొందుకున్న సంఘం. ఎందుకంటే దేవుని వాక్యం ప్రకారంగా నడుస్తున్న సంఘం ఇది. మేము మా సొంత విషయాలు ఏం చెప్పము, దేవుడు ఏదైతే మాట్లాడతాడో అదే చెప్తామన్నమాట. అందుకంట వెళ్ళినందుకు కానీ మాట్లాడినందుకు దేవుడు మాకు పర్మిట్ ఇవ్వడు, మేము అంతవరకే ఉంటాం. కాబట్టి ఈ సమయంలో మీకు కొన్ని విషయాలు మీకు వెళ్ళే ముందు ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. మీకు ఏంటో గుర్తు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారంటే 2024 years ఎగో పూర్వం వచ్చారు. ఎందుకు వచ్చారంటే నిన్ను నన్ను రక్షించుటకు వచ్చారు. నిన్ను నన్ను దేవునితో ఆ తెగిపోయిన బంధాన్ని తిరిగి కలుపుటకు వచ్చారు. ఆయన మనం ఎందుకంటే ఈ ఆదివారం దినాన్న ఆయన్ని గుర్తు చేసుకుంటూ స్మరించుకొని ఆరాధిస్తాము, మహిమపరుస్తాము, కీర్తిస్తాము, కొనియాడతాం. ఎందుకు ఇవన్నీ చేస్తామంటే ఆయన ఆరాధనకి యోగ్యుడు, ఆరాధనకి అర్హుడు. ఆయన మాత్రమే మన సృష్టికర్త, మన నడిపించేవాడు. ఆయన మనల్ని ప్రతి విషయంలో కూడా దారి చూపించేవాడు. కాబట్టి మనము రోజు స్తుతించాలి. అయితే ఏ విధంగా అయితే అందరం కూడా ఆత్మను పొందుకున్న వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి నీ దేహమే నా ఆలయం అని చెప్పాడు. కాబట్టి ఆలయాలన్నీ కూడా ఒక సందర్భంలో ఒక ప్లేస్లో కూర్చొని అందరం కలిసి ఆయన స్తుతించాలి. ఆయనకు అది ఇష్టమైంది. అది ఏ ప్లేస్ అయినా కానీ, ఒక చెట్టు కింద కూర్చొని అందరం కలిసి ఆరాధిస్తే ఆయన అక్కడ ఉంటాడు. ఎక్కడ ఏ స్థలం, ఈ స్థలంలో కానీ ఆ స్థలం అని లేదు, ఏ స్థలంలో కూర్చొని మనం అందరం కలిసి ఏకాత్మతో ఆరాధించినప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఇది గ్రహించాలి. బైబిల్ అయితే ధ్యానిస్తాను, చాలా వాక్యాలు ఉంటాయి. ఏ వాక్యం చెప్పాలి, వాళ్ళకి హత్తుకునే వాక్యం ఏంటి, ఏ వాక్యం చెప్తే వాళ్ళు బలపడతారు, పరిపుష్టి తీసుకురావాలి, నీ తట్టు వారికి నడిపించాలి, నీ సన్నిధి వారికి తోడుగా ఉండాలంటే నీ వాక్యం ద్వారా మాత్రమే అది మాకు లభిస్తుంది. నీ వాక్యంతో నువ్వు మాట్లాడాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నైట్ ఏమి చూపెట్టలేదండి. నైట్ నాకు ఏమీ లేదు. నైట్ ఏంటంటే బాగా అలసిపోయాను, ఒక మీదకి వచ్చాను, కూర్చున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుడైతే ఏం మాట్లాడట్లే, వెళ్ళిపోయాను. ఎందుకంటే మామూలుగా వెళ్ళిపోయి పడుకుని పోయాను. ఎంత త్వరగా పడుకున్నా ఉదయం త్వరగా లెగుద్దామని. 3 గంటలకి ఎప్పుడు 3 గంటలు వేసిపోతాను నేను 1 గంట పడుకున్నా, 12 గంటలు పడుకున్నా, 3 నుంచి 4 మధ్యలో మెలకు వచ్చేస్తుంది. కాబట్టి లేచాను అనమాట. లేచిన తర్వాత అన్నీ చేసుకున్న, ప్రభా ఏం చేయాలని చెప్పి ప్రార్థన చేసుకొని మీదకి వచ్చాను. మీదకి వచ్చి కూర్చున్నప్పుడు బైబిల్ని తిరగేస్తున్నా. ఏం చెప్పాలి ప్రభా, ఏం చెప్పాలంటే ఎందుకో దేవుడు ఒక్కసారి రాజుల గ్రంథాన్ని తీసుకొచ్చాడండి. ఎందుకు ఆ రాజుల గ్రంథాన్ని అంటే ధ్యానిస్తున్నప్పుడు 2వ రాజులు 6వ అధ్యాయాన్ని దేవుడు చూపెడుతున్నాడు. ఏముంది ప్రభా ఇక్కడ 2వ రాజులు 6వ అధ్యాయంలో ఏమి లిఖించబడదని చెప్పి మాట్లాడుతున్నాను, ధ్యానిస్తున్నా. ఆ ఒక్కటే 6వ అధ్యాయంలో, ఎందుకంటే కొన్ని వచనాలు చదువుతూ ఉన్నా, ఒక్కొక్కసారి ఒక వచనాన్ని కనీసం ఒక 10 సార్లు చదువుతానండి. ఒక వచనాన్ని 10 సార్లు చదువుతా. అక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి, ఎక్కడ పొలి స్టాప్ ఉంది, ఎక్కడ ఏముందని చెప్పి ప్రతి ఒక్కటి చేస్తున్నా, చదువుతున్నా. ప్రభా ఏముంది ఇక్కడ అని చెప్పి చదివినప్పుడు దేవుడు మాట్లాడాడండి, కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రాజుల గురించి 2 Kings 6వ అధ్యాయంలో ఏదైతే మాట్లాడాడో ఆ విషయాన్ని మనకి ఈరోజు ధ్యానించమని చెప్పాడు. అందుకని ఆ విషయాన్ని ధ్యానించడానికి మీ ముందుకి మనం వచ్చాం. ఆ విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ విషయం ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడ విషయాన్ని నాకు తారసపడ్డది. ప్రభా తన వారిని రక్షించుకొనెను అని కనబడ్డది అనమాట. తన వారిని రక్షించుకొనెను ఏంటి, ఎవరు ఈయన, ఎవరి నుంచి ఎవరు రక్షించారు అని చెప్పి ధ్యానిస్తున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి. ఎట్లా రక్షించాలి, ఏ విధంగా రక్షించుకోవాలి, ఎవరి దగ్గర రక్షణ దొరుకుతుంది,
మన కుటుంబాన్ని సరైన విధంగా నడిపిస్తున్నామా? రక్షకుడు దగ్గరికి తీసుకెళ్ళి రక్షణ స్వంత విషయము. అయితే ఆ రక్షణకి వెళ్ళే మార్గము మనము సిద్ధపాటు చేస్తున్నామా కుటుంబానికి? మన కుటుంబానికి రక్షకుడికి పరిచయం చేస్తున్నామా? ఫస్ట్ నువ్వు చెప్తున్నావా? ఏదైనా ఒక మంచి డ్రెస్ కుట్టించుకుంటే ఎక్కడ కుట్టించుకున్నావు? ఏ టైలర్ కుట్టారు? బాగుంది, నీకు ఫిట్‌గా ఉందని చెప్తారు. ఈ విధంగా ఎక్కడ నీ నీ మీ యొక్క అబ్బాయిని ఎక్కడ జాయిన్ చేశారు? ఏ స్కూల్‌లో జాయిన్ చేశారు? ఎందుకంటే వాడు మంచిగా అంటే వాడు బాగా మాట్లాడుతున్నాడు. కొద్ది జ్ఞానం బాగా ఉంది. జ్ఞాపకశక్తి బాగా ఉంది. ప్రతి ఒక్కరిని గౌరవిస్తున్నాడు. ఏ స్కూల్‌కి పంపిస్తున్నారు? ఎక్కడ కలిసి ఉంటున్నాడు? అడుగుతాం మనం. ఎందుకు ఇవన్నీ విచారిస్తామంటే దాని ద్వారా కొన్ని తెలుసుకుంటాం మనం. విషయాల్ని తెలుసుకుంటాం. అందుకనేసి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి విషయాలన్నీ కూడా. ఆ విధంగానే మన దేవుడు తెలిసినప్పుడు, మనము దేవుడి నుంచి మేలు పొందుకుంటున్నప్పుడు, ఈ మేలులు ఏవైతే పొందుకున్న మేలులు ఎవరి నుంచి పొందుకున్నాము? ఏ విధంగా పొందుకున్నాము? ఏం పొందుకుంటే కుటుంబం ఈ విధంగా నడుస్తుంది? ఎటువంటి ఇరుకు ఇబ్బంది లేకుండా ఎంత కష్టం వచ్చినా తట్టుకుంటుంది? ఏ విధంగా తట్టుకుంటుంది? అని గ్రహించినప్పుడు మనము అప్పుడు ఏం చేస్తామంటే నేను ఇదిగో ఈ దేవుడిని నేను ఈ దేవుడు రక్షకుడు, ఈ దేవుడి దగ్గరకు వచ్చాను, నేను ఈ దేవుడిని నమ్ముకున్నాను, ఈ దేవుడిని కీర్తిస్తున్నాను, ఈ దేవుడిని మహింపరుస్తున్నాను, ఈ దేవుడినే నేను నా యొక్క హృదయంలో స్వీకరించాను, అందుకు కాబట్టి నా స్థితిగతులు మారాయి అని చెప్పి మనము చెప్పే విధంగా ఉన్నప్పుడు ఆ పొందుకున్నటువంటి ఆ రక్షణ మనం ఏం చేయాలంటే ఆ రక్షణకర్త దగ్గరికి మన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాలి, మన బంధువుల్ని తీసుకువెళ్ళాలి, మన స్నేహితుల్ని తీసుకువెళ్ళాలి, మన ఇరుగు పొరుగు వారిని తీసుకువెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు రక్షణ చూపించే మార్గాన్ని వారికి తెలియపరిచావు. తర్వాత వారైతే నువ్వు చెప్పినటువంటి ఆ మార్గంలో వారిని అనుసరించి ఆయనకు నమ్ముకుంటే, ఆయనకు స్వీకరిస్తే ఆ ఆశీర్వాదం నీకు వస్తుంది. వారు ఆశీర్వదించబడతారు, వారు రక్షణలోకి వస్తారు. ఆశీర్వాదము వాళ్ళకు వచ్చిన ఆశీర్వాదము నిన్ను కూడా ఆశీర్వాదంలో పాలు పందులు పొందుకుంటావు. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు రక్షణలోకి నడిపించుటకు నీకే అప్పచెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే నా సువార్త ప్రకటించుటకు మన మీదే ఆయన నమ్మకాన్ని ఉంచాడు. ఎవరిని నమ్ముకోలేదు ఆయన, నిన్ను నన్ను నమ్ముకున్నాడు. మనకు రక్షణ ఇచ్చాడు కాబట్టి ఆ రక్షణలోకి నడుస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని రక్షణలోకి తీసుకురావాలి. అందుకంటాడు అక్కడ ఏమంటారు, వారిని రక్షించుకొనునంట. ఏంటి తన వారిని రక్షించుకొనెను? ఏంటి ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు ఏంటి మన మదిలోకి వచ్చింది అనేది మనం గ్రహించాలి. ఈరోజు ఆ విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. అందుకు కాబట్టి ఏంటంటే ఈరోజు విషయం ఏంటంటే తన వారిని రక్షించుకొనెను అన్న విషయాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అందరం కలిసి 2 రాజులు 6వ అధ్యాయము 8వ వచనము నుంచి మనము ఎన్ని వచనాలు అంటే 16 వచనాలు మనం చదువుకుందాం. 2 రాజుల 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనం వరకు దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు అని చెప్పి మన చెవులు చాలా జాగ్రత్తగా వినాలి. సెల్ ఫోన్స్ ఏమైనా ఉంటే దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, సైలెన్స్లో పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడితే మనం వినాలి. వినుట వల్ల ఎందుకంటే విశ్వాసం అధికమవుతుంది. ఏం వినవాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని వెల్లడించినప్పుడు అది మనం తీసుకోవాలకు వేగిరపడాలి, వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి మనం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఒకసారి నేను చదువుతా చూడండి. ఒకసారి సిరియా రాజు, ఎవరి సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవల్లని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచుమని చెప్పాను. ఇది ప్రామాణికము. ఏ విధంగా అంటే ఇక్కడ లిఖించినటువంటి ప్రతి వాక్య భాగము మనము తెలుసుకొని అది చదివి గ్రహించి మన జీవితంలో అవలంబించుటకు మాత్రమే లిఖించబడ్డది. ఈ వాక్యం ఎట్లా ఉంటుందంటే ఇది 2 అంచుల వాడి అనే ఖడ్గం. ఇది ప్రతి ఒక్క మూలుగును విభాగిస్తుంది. అంత పవిత్రమైన గ్రంథం. అందుకు కాబట్టి మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మశక్తి ద్వారా మనతో మాట్లాడతాడు. ఇక్కడ ఏమైందంటే సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు తన దండుపేట ఉంచమని చెప్పాను. ఇక్కడ ఏమైందంటే యుద్ధం చేయాలంటే యుద్ధాలు చాలా ఉంటాయి. మనకి కూడా మన యుద్ధం ఏంటంటే ఎప్పుడు కూడా మన కంటికి కనబడినటువంటి, మన చెవికి వినబడినటువంటి, మన హస్తాలతో తాకనటువంటి
శక్తులతో అనునిత్యము మనము యుద్ధము చేస్తూ ఉంటాము. ప్రతినిత్యం యుద్ధం చేస్తాం. మన అడుగు తీసి అడిగేస్తే మన అపవాది మన కనబడడు, మన కంటికి కనబడడు, వాడు మాటలు మన చెవులో వినబడవు, వాడిని మనం తాకి చూడలేము. అయితే వాడు ఎప్పుడు కూడా అణుగాసుకొని ఉంటాడు. ఎవరితో అంటే ఎవరైతే దేవుని విశ్వసించారో, ఎవరైతే దేవుని రక్తంతోటి పరిశుద్ధ రక్తంతో కడగబడ్డారో, యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరించారో, ఆ మార్గంలో నడుస్తున్నారో వారిని చూస్తే వాడు ఎప్పుడు కూడా యుద్ధము చేయుటకు వేగిరి పడతాడు. వాడు ఎప్పుడు కూడా ముందుంటాడు మనతో యుద్ధం చేయుటకు. తెలిసిన వారికి మనము ఎవరైతే తెలిసిందో, ఎవరైతే మనం అనుకున్న వారికి మనం రక్షించుకున్నామా అన్నదే విషయం మనం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఆ యుద్ధంలో జరుగుతున్న విషయాలు ఈరోజు మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడంటే ఇక్కడ క్లియర్గా ఏమంటున్నాడంటే, తన సేవకుల ఆలోచన చేసి ఫలానా స్థలమందు దండు పేట ఉంచుమని చెప్పాను. ఏం చేశాడు సిరియా రాజు? ఏం చేశాడంటే, ఒక యుద్ధం జరగాలంటే యుద్ధానికి సైనికులు రప్పించాలి. సైనికులు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటారంటే ఒక స్థలంలో ఉంటారు. ఒక శత్రు సైన్యము కానీ ఒక సైన్యం వచ్చినప్పుడు ఆ సైన్యం డైరెక్ట్గా అటాక్ చేయదు. ఎప్పుడు కూడా సైన్యం ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఆ దండు సైన్యం వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు యుద్ధ ఆయుధాలతో వచ్చి ఒక స్థలమందు వాళ్ళు ఉండి సమయం గురించి వాళ్ళు వేచి చూస్తూ సరైన సమయంలో యుద్ధానికి ముందుకు సిద్ధపాటు కలిగి ముందుకు వస్తారు. ఆ విధంగా ఈయన ఏం చేశాడంటే, ఈ సిరియా రాజు పలానా స్థలంలోన తన యొక్క దండును మొత్తం ఉంచాడనమాట. ఉంచి రెడీగా ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి రాబోతున్నాడు. ఈ సమయంలో జరిగినటువంటి సంభాషణ, జరిగినటువంటి విషయాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు తన భక్తుడైనటువంటి ఎలీషా ద్వారా మాట్లాడుతున్న మాటలు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్థలమునకు నీవు పోవద్దు, ఫలానా స్థలమునకు నీవు పోవద్దు. ఎవరున్నారు అక్కడ? ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు దేవునితో ఏర్పాటు చేసిన వాడు. ఈ దైవజనుడితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరితో అంటే రాజుతో మాట్లాడలేదు. దేవుడు ఏం చేశాడంటే, ఎవరైతే దేవుళ్ళో కనిపెడుతున్నారో, దేవుళ్ళో ఎవరైతే ఆయన విశ్వాసంలో ఉన్నారో, దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తున్నారో, దేవుడు ఏం చేస్తాడంటే తన భక్తులతో తన చేయబోయే కార్యాలను ముందుగానే తెలియపరుస్తాడు. ఇప్పుడు ఏమైందంటే ఈ యుద్ధంలోకి వస్తున్నప్పుడు యుద్ధ సమాచారము ఆయన చూడలేదు, ఈ దైవజనుడు చూడలేదు, దైవజనులకు ఆ కనలేదు, ఆయనకేమీ తెలియదు. ప్రభువైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎలీషా తోటి చెప్తున్నాడు. ఎలీషా ఆ విషయాన్ని ఎవరితో చెప్తున్నాడు అంటే రాజుతో చెప్తున్నాడు. నీ కుటుంబాన్ని రక్షించుకుంటకు సపోజ్ నీ కుటుంబంలో ఎవరైనా నీ మీదకి కానీ వాళ్ళు కనబడకుండా ఏ ఉద్దేశం చేత నిన్ను కుంగదీయాలని కానీ నిన్ను ఇబ్బంది పెట్టాలని కానీ చూసినప్పుడు, నిన్ను ఏదో అపవిత్ర పాలు చేయాలని కానీ నిన్ను అగౌరవపరచాలని చూసినప్పుడు నీ ఇంటిలో నువ్వు ఎట్లా ఉండాలంటే ఒక యాజకుడిగా ఉండాలి, ఒక భక్తుడిగా ఉండాలి. ఆ దేశంలో భక్తుడు ఎవరంటే ఆ దేశంలో ఈయన ఎలీషా. ఎందుకంటే ఈయన దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుణ్ణి ఆరాధించినవాడు. కాబట్టి తన సేవకులు అంటే తన సేవకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క మర్మాన్ని తెలియజేస్తున్నాడు. జరగబోయే స్థితిగతులను ఎవరితో అంటే ఎలీషాతోటి మాట్లాడుతున్నాడు. ఎలీషా ఆ మాటలను తనలో ఉంచుకోకుండా ఏదైతే తన మాట్లాడిని దానికి దర్శనంలో వచ్చిన ప్రతి దర్శనాన్ని ఆ రాజు, ఏదైతే ఇశ్రాయేలు రాజు ఉన్నాడో రాజు దగ్గరికి ఇలా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే క్లియర్గా అంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఫలానా స్థలమునకు నీవు పోవద్దు, అంతే, నువ్వు పోవద్దు అని చెప్పినప్పుడు ఏమైంది? ఇక్కడ జరుగుతున్న స్థలం ఇప్పుడు మాట్లాడుతున్నాడు. పోవద్దు అన్నప్పుడు ఏమైంది అక్కడ? ఎందుకు చెప్పాడు? కారణం కూడా చెప్పాడు. నువ్వెందుకు అక్కడికి వెళ్ళకూడదు? ఎందుకంటే నీకు శత్రువైనటువంటి, నాకు శత్రువైనటువంటి, మన దేశానికి శత్రువైనటువంటి సిరియా రాజు వచ్చి ఉన్నాడు. ఎక్కడికంటే ఆ స్థలానికి వచ్చినాడు. ఎందుకు వచ్చాడంటే మన దేశం మీద ఆయన దండయాత్ర చేయనందుకు వచ్చాడు, యుద్ధం చేయనందుకు వచ్చాడు. కాబట్టి నిన్ను చెప్తున్నాను, ఆ స్థలానికి నువ్వు పోవద్దు. నీ కుమారులు నీ కుమార్తెలకి నువ్వు చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావా? నీకు దేవుడిని కనపరుస్తున్నాడా? నీ కుమార్తె నీ కుమారుడు కానీ నీ తోబుట్టువు కానీ ఎవరైనా ఎల్లకోడిన స్థలాలకు వెళ్తున్నారా?
చూడకూడని దృశ్యాలు చూస్తున్నారా? వినకూడిన మాటలు వింటున్నారా? ఆ విషయం నీ చెవిలో వస్తుందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఆ స్థితిలోకి నువ్వు ఉన్నావా లేదా అని చెప్పి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాజుతో మాట్లాడేది గుర్తుపెట్టుకోండి. అక్కడ దేవుడు రాజుతో మాట్లాడలేదు, ఆ ఎలీషాతో మాట్లాడాడు, ఆ దైవజనుడితో మాట్లాడాడు. ఈ రోజు ఏం చేశాడంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మధ్యలోకి వచ్చి మనల్ని ఏం చేశాడంటే, మనల్ని మన ఇంటికి రక్షణలోకి తీసుకెళ్ళని బాధ్యత మనకు అప్పచెప్పాడు. మన కుటుంబాన్ని కట్టుకున్న బాధ్యత మన మీద ఉంచాడు. ఎవరో మన కుటుంబాన్ని వచ్చి బాగు చేయరు, ఎక్కడి నుంచి దిగిపోయి వచ్చి మన కుటుంబాన్ని చక్కదిద్దరు. మన కుటుంబాన్ని మనమే కట్టుకోవాలి, మన కుటుంబాన్ని మనమే దేవుని దగ్గర తీసుకురావాలి. దానికి దేవుడి సహాయం అవసరము. ఎట్లా సహాయం అవసరం అంటే, దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుడిని మనము ప్రార్థన చేసి ఆయన నుంచి వచ్చినటువంటి ఆదేశాన్ని మనం శిరసాహ వహించి అది పాటించి జరిగించినప్పుడే ఆయన నా కుమారుడు నా మనవి వింటున్నాడు, నా కుమారుడు నేను చెప్పిన ఆలోచనలు ఆచరిస్తున్నాడు, నా కుమారుడు నా ఉద్దేశాలు ముందుకు తీసుకువెళ్తున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తన కుటుంబాన్ని నా దగ్గరికి తీసుకొచ్చాడని చెప్పి దేవుడు సంతోషిస్తాడు. అది ఇక్కడ జరిగింది అనమాట. అందుకని నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విషయం గురించి. ఏం మాట్లాడాడంటే అక్కడ ఆ మాట్లాడుతున్నప్పుడు అయితే ఆ రాజుతో చెప్పినప్పుడు డౌట్ వచ్చింది. ఏంటో డౌట్ వచ్చిందంటే, సిరియా సైన్యం వచ్చింది కాబట్టి ఈ యొక్క దైవజన్ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, నేను నమ్మొచ్చా నమ్మకూడదని చెప్పి తనేం చేశాడంటే, గుర్తుపెట్టుకోండి, దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకున్న తర్వాత తన వారిని రక్షించుకొనెను. ఇక్కడ ఏమైందంటే, నాకు మీరు సహకరించాలి, నాకు ఎందుకని సరిగ్గా కనబడదు, మీకు తెలుసు కదా, నాకు ఈ కళ్ళు కనబడదని ముందే చెప్పాను మీకు. మీరేం చేయాలంటే అది ఓపెన్ చేయాలి, నాకు చదివి మీరు సహకరించాలి. ఇది మీకు ఎందుకు కోరుతున్నాను, మీరు చదవాలి. మీరు ఎందుకంటే మీరు మీ యొక్క కంటితోటి మీ హృదయంతో వాక్యం చూడవలసిందే. మీ హృదయానికి తాకుతుంది. అప్పుడు ఎందుకు మీకు చదివిస్తానంటే ఎప్పుడు కూడా వాక్యము నీ కళ్ళుతో చూస్తున్నప్పుడు ఆ వాక్యము నీ హృదయము అక్కడ ఉన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. ఆ విషయాన్ని గ్రహించినప్పుడు నీ హృదయముతోటి ఆ వాక్యము మాట్లాడుతుంది. గుర్తుపెట్టుకోండి, నీ హృదయముతోటి వాక్యం మాట్లాడుతుంది. అందుకే వాక్యాన్ని ఎప్పుడైనా వాక్యం చదివినప్పుడు వాక్యాన్ని మనము ఎట్లా ఉండాలంటే, బైబిల్ ఉన్న 66 పుస్తకాలు ఏ పుస్తకం తప్ప ఏమున్నది, ఏ చాప్టర్లో ఏమి లిఖించబడ్డదని ఏ విధంగా మనకు తెలుస్తుందంటే, నువ్వు బైబిల్ ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే, బైబిల్ ఎప్పుడు కూడా తిరగవేస్తూ ఉంటే ఏ పుస్తకం ఎక్కడుంది, ఏ అధ్యాయం ఎక్కడుంది నీకు తెలుస్తుంది. నువ్వు చెప్పిన వెంటనే ఆ అధ్యాయాన్ని తీయగలుగుతావు, అది తీసి చదివి నాకు సహకరించగలుగుతావు. ఇది గ్రహించండి. ఇది ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఆయన అన్నమాట చెప్పిన దైవజనుడు చెప్పిన సంగతిని ఏం చేశాడంటే, ఆయన ఏం చేశాడు చూడండి, అక్కడ చదవండి, అక్కడ 10వ వచనం చదవండి. హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని చూసారా ఏమైంది ఇక్కడ. ఈ దైవజనుడు ఏదైతే చెప్పాడో, దైవజనుడు మాటని ఆ రాజు పెడచెవిన పెట్టకుండా ఆ రాజు దాన్ని అంగీకరించి ఇది నిజమా కాదని చెప్పి ఆయన ఎక్కడైతే స్థలం ఉందో ఆ స్థలానికి తన సేవకులను పంపించాడు. తన సైనికులను అంటే వేగులు వారిని పంపించాడు. పంపిస్తే ఏముంది, అక్కడ సిరియా రాజు తన సైన్యంతో దండుతో వచ్చి ఉన్నాడు. తన ప్రజలను రక్షించుకోగలిగాడు. నీ కుటుంబాన్ని ఈ దినము దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా దైవజనుడు చెప్పిన మాటని నువ్వు ఎప్పుడైనా పడిచెవిన పెట్టావా? ఒక పాస్టర్ గారు కానీ, లేకపోతే ఒక ప్రార్థనా పరురాలు కానీ, ఎవరైనా అయ్యా బ్రదరు, అయ్యా సిస్టర్ గారు, ఈ విధంగా మీరు చేయండి అని చెప్పినప్పుడు, వారు మీ మంచిని కోరుకొని మీతో మాట్లాడుతున్నప్పుడు అది నువ్వు పాటించావా? నువ్వు బేరేజ్ వేసుకోవాలి. మనం చెప్పిందే కాకుండా, ఒక దైవజనుడు చెప్పిందే కాకుండా గాను, ఒక సేవకుడు చెప్పిందే కాకుండా గాను, నీకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు ఆలోచించాలి. ఇక్కడ ఏం చేశాడు ఆ రాజు, ఏం చేశాడంటే క్లియర్గా ఏదైతే దైవజనుడు చెప్పిన మాటను ఆయన పడిచెవిన పట్టకుండా ఇది కరెక్టా కాదా అని చెప్పి తన సేవకులను పిలిపించి వెళ్ళి చూడండి అన్నప్పుడు అది చూసి తెలుసుకొని తన కుటుంబం అయినటువంటి తన రాజ్యం తన ప్రజలని రక్షించుకోగలిగాడు. ఇది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆ వాక్యోపదేశంలో సందేశం ఇది.
నీ కుటుంబాన్ని నీవు రక్షించుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? నీవు ఉండవలసిందే. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. దేవునిలోకి మనం నడిపించాలి. మనం ఎక్కడికైనా తొందరగా వెళ్ళిపోతామే, దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నాము? ఆలోచించండి ఒకసారి. ఇది మీకు నేనేదో మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అధికారం కాదు. ఇది దేవుడిచ్చిన మాటను మీతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఖండించటకు లేని ఇక్కడ. మిమ్మల్ని ఎందుకంటే ప్రేమతో దేవుని వాక్యాన్ని ప్రకటించి ప్రేమతో దేవుని తట్టు మీకు తిప్పాలని ఇక్కడ ఉన్నాం. కానీ మీ తప్పులు ఎత్తి చూపి మీరు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, మీరు అలాగైపోదురు గారా, ఇలాగైపోయి అనట్లే. మీకు చెప్పితే అబద్ధం. ఎందుకంటే మన మధ్య దేవుడు ఉన్నాడు. ఇప్పుడు రాఘవ చెప్పినట్టుగా ఆయన ఎప్పుడైతే ఆ ఇల్లు కావాలని చెప్పి కొనాలని చెప్పి 2 years నుంచి ప్రార్థన చేస్తున్నామండి. 2 years నుంచి ఎప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రభా, ఇల్లు లేనివాడికి ఇల్లు కావాలయ్యా, రాఘవకి ఇల్లు కావాలి. ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఇక్కడ వాళ్ళ కుటుంబం స్థిరపడాలి, బలపడాలని చెప్పి రోజు ప్రార్థన చేస్తున్నాం. అది ఎందుకంటే దేవుడు కార్యాలు చేస్తాం. మా కార్యం కాదండి, మేమేమి చేయట్లేదు. మేము చేసింది ఒక్కటే, ప్రార్థన ఒక్కటే చేస్తాం. ఇంకేం చేయలేం. మా వల్ల కూడా కాదు. కూడా మేమేం చేస్తాం? ప్రార్థన ఒక్కటే చేస్తాం. రోజు ఏం చేస్తామంటే 12 మేము ఎప్పుడు పడుకునే 1 o'clock పడుకునే 3 గంటలకు తెలికి వస్తుంది. వాస్తవంగా లేట్ లెగిస్తారేమో కానీ కొద్దిగా 5-6కి లెగిస్తారు. కానీ నాకు 3 గంటలకే మెలకు వచ్చేస్తుంది అనమాట. 3 నుంచి 4కి. అప్పుడు కూర్చొని ఇంకా దేవుని దగ్గర ఆడడమే ఉంటుంది, ఒక పని అనమాట. ఇంకేం ఉండదు. ఏం చేస్తా, గుర్తుండిపోతాయి అన్నీ కూడా అనమాట. నిద్ర పట్టదు ఒక్కోసారి అనమాట. ప్రజలను నమ్మలేం, ఎవరు మోసం చేస్తారో తెలియదు, వారి గురించి మాకు తెలియదు. ఎప్పుడు మనం చూసుకోలేదు వాళ్ళకి. ఇప్పుడు ఉన్నారనుకో, ఒకవేళ మన చర్చి మెంబర్ అనుకో, ఒకవేళ ఎందుకంటే మన ప్రసాద్ ఉండండి, ప్రసాద్ నుంచి నాకు తెలుసు. ఎందుకంటే నేనే వివాహం చేసిన అన్నీ తెలుసు ఆయన ఏం చేస్తాడని చెప్పి. నేను గద్దించగలుగుతా. అట్లా కాదు ప్రసాద్ అని చెప్పి. వారిని మేము గద్దించలేం, వారిని ఏమి చేయలేం. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఎవరో చెప్తారు, వాళ్ళ మాటలు నమ్ముతాము, అన్ని ఇచ్చేస్తాం అనమాట. డబ్బులు ఇచ్చేస్తాము, అన్ని ఇచ్చేస్తాము, మొత్తం అంతా వాళ్ళు ఏం చెప్పకుండా అన్ని ఇచ్చేస్తాం అనమాట. తర్వాత ఏం చేయగలుగుతాం? ఎక్కడ పరిగెడతాం? పోలీస్ స్టేషన్లో పరిగెడతామా? అది మా డ్యూటీనా? ఎవరిని చెప్పుకుంటాం? ఏముండదు. మార్నింగ్ లేస్తాం, అడుగుతా అనమాట, రాఘవ ఏం చేశాడంటే ఇట్లా చెప్పారాయ్య గారు అని చెప్తాడు అనమాట. ఆయన ధైర్యపరుస్తాను, నువ్వేం భయపడద్దు అని చెప్తా. నేను పిరికోడ్లాగా వెళ్ళిపోయి ఏం చేస్తానంటే దేవుని దగ్గర కూర్చుంటాం. ఇంకేం చేయం, భయం ఏం చేస్తారని చెప్పి. దేవుడు ఏం చేస్తాడంటే తనే కార్యాలు చేస్తూ ఉంటాడు, ముందుకెళ్తుంటాడు. నిద్ర పట్టట్ల ఏం చేయాలో తెలియదు అనమాట. ఏమైంది కుమారుడు ఎందుకు దూరం అవుతున్నాడు, ఏమైందని చెప్పి ఒకటే అనమాట. ఏదో వాళ్ళు వస్తే కాదు, వాళ్ళు బాగుపడితే చాలు మాకు. వాళ్ళు మంచిగా ఉన్నారనుకో, ఎస్ హ్యాపీగా ఉన్నారు చాలు, ఇంకేమద్దు. ఇదొక్కటే అనమాట. ఈ విధంగా ఎందుకంటే దేవుళ్ళ కనిపెడుతూ ఉంటాం. మాలో ఏముండవు, ఏంటంటే పెద్ద శక్తులు ఏముండవు ఏమన్నమాట. ఒకే ఒక్క శక్తి ఏంటంటే ప్రార్థనా శక్తి, ఇంతే, ఇంకేం లేదు. ప్రార్థన ఎప్పుడైనా చెప్తాను, పాస్టర్ గారు చెప్తాను అనమాట. అమ్మ, ఎవరిని కూడా ఏం అనకూడదు మనము. ఎందుకంటే మనం హాస్పిటల్ అని చెప్తాం. మనము హాస్పిటల్కి ఎవరు వస్తారు నాన్న? పేషెంట్లు వస్తారు. పేషెంట్స్కి వచ్చి నీకు ఇలాగా ఉంది, నీకు అక్కడ చూశాను, నీ సినిమాలను చూశాను, నీ సిగరెట్ తాగుతున్నావు అని చెప్తే వాళ్ళు మారుతారా? ఎందుకు మారుతారు? దేవునికి అడగాలి. మనము ఆయనకు బాగు చేసి బయటికి పంపించాలి. హాస్పిటల్కి వచ్చిన ఏమంటాడు, ఆ రోగం మనకు తెలిసిపోద్ది కదమ్మా, నో ప్రాబ్లం అంట. ఇదే మాట్లాడుకుంటాం. రోగం తెలిసిపోయింది మనకి, ఆయన ఏం చేస్తాడో మనకు తెలుసు, ఆమె ఏం చేస్తాడో మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ రోగానికి ట్రీట్మెంట్ చేయాలి. ఎవరిని ట్రీట్మెంట్ చేస్తాము? దేవుని దగ్గరికి వెళ్తాం. ప్రభా, దీంతో బాధపడుతున్నాడు, కుమారుడు దీంతో బాధపడుతున్నాడు, ఈ వ్యసనంతో బాధపడుతున్నాడు, ఈ బంధకాలు ఉండిపోయాడు, ఈ బంధకాలు బంధించబడ్డాయి, దయచేసి ఆయనకు విడుదల దయచేయండి. నీ తట్టు తిరగాలి. యవనస్తురాలు దూరం. తన్నిమిత్తం కూడా నువ్వేంది రక్తాన్ని చెందించావు, తన్నిమిత్తం కూడా నువ్వు చనిపోయావు, తన్నిమిత్తమే తిరిగి లేచావు, తను బ్రతికించటకే నువ్వు అంత ప్రయాసపడ్డావు కదా. తను ఆ త్రోవ తప్పిపోతే నీకు ప్రభా ఏ విధంగా క్షేమకరం మాకు అని చెప్పి ఆయన దగ్గర ఆయనతో ఒప్పు చెప్తాం అనమాట. అప్పుడు దేవుడే మాట్లాడతాడు, మేము మాట్లాడేది కాదు. ఇది విషయం. అందుకని ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ వారిని రక్షించుకోనంట. ఇలాగ మాటికి జరుగు వచ్చుతున్నంటారు. అంటే ఏమైందంటే గుర్తుపెట్టుకోండి, మన మీదకి ఈ అపవాది ఎప్పుడు అటాక్ చేస్తూనే ఉంటాడు. వాడి పని అది. అపవాది పని ఎట్లా ఉంటుందంటే, వాడి పని ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకు దేవుని నుంచి దూరం చేయాలి, దేవుని సహవాసానికి వెళ్ళకూడదు, వాళ్ళ మందిరానికి వెళ్ళకూడదు, సహవాసంలో కూర్చోకూడదు, ప్రార్థన చేయకూడదు,
వారు ఎప్పుడు కూడా లోకంలో ఉండాలి, లోకాశల్లో ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కూడా తన దారిలో వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్తాడో లాస్ట్‌కి వాడి గురించే దేవుడు ఏం చేస్తే నరకాన్ని సృష్టించాడు. వాడి గురించి అనమాట అది. ఎవరి గురించి? నీ గురించి, నా గురించి దేవుడు సృష్టించలేదు అది. నిర్మించలేదు అది. ఎవరి గురించి అంటే అది అపవాదిని తీసుకెళ్ళి అక్కడ వేయాలి. ఆ పాతాళంలో వాడికి వేయాలి. అక్కడ బంధించాలి వాడికి. అటువంటి స్థలానికి సిద్ధపరిచిన వాడిని వాడొక్కడే వెళ్ళకుండా నిన్ను నన్ను తీసుకెళ్ళాలి అక్కడికి. వాడికి ఒకటి తోడు ఉండాలి. ఎవరు తోడు ఉండాలి? మనల్ని తీసుకెళ్ళాలి. అందుకని వాడు ఎప్పుడు చేస్తాడంటే ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని చూస్తాడు. దేవుని దగ్గరికి ఎవరు వస్తున్నారు, దేవుని దగ్గర ఎవరితో కూడుకుంటున్నారు, ఎవరు దేవునితో సాంగత్యంతో ఉన్నారు, దేవునితో సన్నిహితంగా ఉన్నారు, దేవునికి ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. రాజు ఆ విధంగా దండును పంపిస్తుంటే ప్రతిసారి కూడా ఏమైందంటే ఆ విషయాన్ని ముందుగానే ఇశ్రాయేలు రాజుకు తెలుస్తూ వచ్చేదన్నమాట. ఏ విధంగా? అక్కడ దైవజనుడు చెప్తూ ఉండేవాడు. ఆ దైవజనుడి స్థానంలో ఇప్పుడు ఎవరిని పెట్టుకోవాలంటే మనము పరిశుద్ధాత్మను పెట్టుకోవాలి. ఎవరిని పెట్టుకోవాలి? ఆ దైవజనుడు ఏదైతే ఇశ్రాయేలు దేశంలో రాజును ఏ విధంగా ఆపదలు తెలియజేస్తున్నాడో అట్లానే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటాడు. ఉండి ఏం చేస్తాడంటే మనల్ని తెలియచేస్తూ ఉంటాడు. జరగబోయే స్థితిగతులు అంటే డైరెక్ట్గా సినిమా చూపించాడు, కానీ నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనలో ఏముంటుందో తెలుసా? నీ ప్రార్థన ఎప్పుడు కూడా నీ ప్రార్థనలో అది నీకు కనపరుస్తూ ఉంటాడు. నీకు నెమ్మది లేకుండా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, ఏదో ఆపద శంకిస్తూ ఉంటుంది మనసులో. అప్పుడు నువ్వు అనుకోవాలి ఏదో నాకు రాబోతుందని చెప్పి ఇంకెక్కువగా దేవుని దగ్గర నువ్వు కనిపెడుతూ ఉండాలి, దాని గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ విధంగా మనం చేసి ముందుకు వెళ్ళి వాడు అపవాద తంత్రాల్ని మనం లయం చేయాలి. ఇక్కడ ఏమైందంటే ఈ దైవజనుడు ఏదైతే సిరియా సైన్యము మాటి మాటికి ఆ విధంగా ఇశ్రాయేల్ దగ్గరికి వస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఎవరికి తెలిసిపోయేవంటే ఆ రాజుకు తెలిసిపోయేవి. ఆ రాజు ఏం చేసేవాడంటే తన ప్రజలను రక్షిస్తూ ఉండేవాడు. ఇది గ్రహించాలి మనం. అయితే సిరియా రాజు ఏం చేశాడంట? కల్లోలపడి సేవకులను పిలిచి ఏమన్నాడు? కల్లోలపడ్డాడంట. ఏమైనా ఇదంతా జరిగిపోతుంది, ముందుగానే తెలిసిపోతుంది, ఏం చేయాలి? ఏమైంది? అన్నీ తెలిసిపోతున్నాయి. ఎవరికి? ఇజ్రాయెల్ రాజుకి. సిరియా రాజు ఏం చేస్తున్నాడో, ఎప్పుడు వస్తున్నాడో, ఎక్కడ దిగాడో, ఏ విధంగా అటాక్ చేయబోతున్నాడో ప్రతి ఒక్కడికి కూడా ఇజ్రాయెల్ రాజుకు తెలిసిపోతుంది. ఈ విషయాలన్నీ కూడా సిరియా రాజుకు తెలిసినప్పుడు ఆయన కల్లోలపడ్డాడు. కల్లోలపడి ఏం చేశాడంట? గుర్తుపెట్టుకోండి. ఏమన్నట్టు చదవండి ఒకసారి. అనుకొనిన మాటలు అది చూడండి. ఇక్కడ ఏమైపోయింది? ఇక్కడ క్లియర్గా వచ్చేసింది. ఏమైంది ఇక్కడ? ఏదైతే ఎప్పుడు కూడా ఒక రాజు కొన్ని విషయాలు బహిర్గతం చేయడు. యుద్ధ సమాచారం తన సీక్రెట్గా ఉంచుతారు, బయటకు చెప్పేది ఉండదు అనమాట. అది ఇప్పుడు ఏమైపోయిందంటే అంతఃపురంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఇజ్రాయెల్ దేశ రాజు దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఏ విధంగా వెళ్ళిపోతున్నాయి? ఇవన్నీ కూడా మేము సీక్రెట్గా మాట్లాడుతున్నాం కదా, సీక్రెట్గా ఉంటున్నాం కదా. ఈ విషయాలు బహిర్గతం ఎట్లా అవుతున్నాయి? ఏ విధంగా వెళ్ళిపోతున్నాయి? మీకు తెలిసిన రూపాంతర అనుభవం గురించి తెలుసు కదా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు రూపాంతర అనుభవం ఉంది అక్కడ. ఆయన ఏం చేశాడంటే తన దగ్గరగా క్లోజ్గా ఉన్నటువంటి తన యొక్క శిష్యులను తీసుకెళ్ళాడు. ఎవరిని? పేతుర్ని, యోహాన్ని, యాకోబుని తీసుకెళ్ళాడు. ఆయన రూపాంతరం పొందుకున్నప్పుడు ఆ విషయాలన్నీ చూశారు. చూసిన తర్వాత ఏమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? ఈ విషయాలు బహిర్గతం చేయకండి, ఈ విషయాలు బయటకు చెప్పకండి అని చెప్పాడు. ఆయన కొన్ని విషయాలు బయటికి బహిర్గతం చేయకూడదు. అయితే ఈ విషయాలు అంతఃపురంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా ఎవరికి వెళ్ళిపోతుంది? ఇశ్రాయేల్ రాజుకి వెళ్ళిపోతుంది. అయితే ఏం చేశాడు మనోడు? ఆ రాజు ఏం చేశాడంటే ఎవరో మన దగ్గర ఒకరు ఉన్నారు, ఎవరో మన దగ్గర ఉండి మన విషయాలన్నీ కూడా వారి దగ్గరికి చేరవేస్తున్నారని చెప్పి ఈ విషయాన్ని నాకు తెలియచేయండి అని చెప్పి తన సేవకులతోటి ఆయన అడిగినప్పుడు అక్కడ ఒక సేవకుడికి ఒక విషయం ఆయనకు అర్థమైంది. ఆయనకు తెలిసింది. ఏంటో తెలిసిందంటే, అయ్యా మేమెవరూ చెప్పట్లేదు, మేమెవరూ కూడా ఈ విషయాలు ఇశ్రాయేల్ రాజుకి మేము తెలియపరచట్లేదు. ఒకే ఒక్కడున్నాడు. ఎవరంటే ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దేశానికి రక్షించే దైవజనుడు ఉన్నాడు.
ఆ కుటుంబాన్ని రక్షించే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ద్వారా ఏమైపోతుందంటే, మనం చెప్పబడిన విషయాలు, చేయవలసిన విషయాలన్నీ కూడా ఏదైతే చేస్తున్నామో అన్నీ కూడా ఎక్కడికెళ్ళిపోతున్నాయి? ఆ విధంగా ఆయన ద్వారా, ఆ దైవజనుడి ద్వారా రాజు దగ్గరికి వెళుతున్నాయి అని చెప్పేశాడు. ఇది విషయం అన్నమాట. అంటే ఇక్కడ ఏం మనం గ్రహించాలి? దైవజనుడు అంటే ఎవరంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీకు కనపరుస్తాడు. నిన్ను ప్రతి విషయం ఆయన చెప్తాడు. ఏ విధంగా చెప్తాడంటే, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఏముండాలంటే సెల్ఫ్ స్టడీ ఉండాలి. బైబిలు నువ్వు ప్రత్యేకించి నీకు నీవుగా ఓపెన్ చేసి ప్రతిరోజు కూడా దాన్ని ధ్యానించాలి. ఎప్పుడైతే బైబిల్ నువ్వు ధ్యానించావో, ఎప్పుడైతే బైబిల్ ఉన్న వాక్యము, ఆ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నీతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, నీ హృదయం ఎప్పుడైతే గాబరాగుందో, నీ హృదయం ఎప్పుడైతే నొచ్చుకుంటుందో అప్పుడు నీకు నెమ్మది ఇచ్చేది ఏంటంటే ఈ వాక్యము. ఈ వాక్యం ఎట్లా అంటే ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చదివినప్పుడు ఒక విషయము నీకు తారసపడుతుంది, ఒక విషయం నీకు మదిలోకి వస్తుంది, ఒక విషయం నీకు నీ యొక్క హృదయంలోకి వస్తుంది. దాన్ని నువ్వు ధ్యానించినప్పుడు ఏదైతే నీకు వచ్చినటువంటి ఆపద నుండి ఏ విధంగా నువ్వు మల్లుకోవాలని చెప్పి ఆ వాక్యం ద్వారా నీకు దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ ఏమైందంటే ఏదైతే ఆ దైవజనుడు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఆ రాజు విన్నప్పుడు అక్కడి నుంచి ఆయన తనతో పాటు తన దేశాన్ని రక్షించుకోగలిగాడు. ఇక్కడ ఏమైందంటే అయినా ఈ విధంగా ఆ దైవజనుడి గురించి ఈ విషయం ఏ విధంగా ఇశ్రాయేల్ దేశం రక్షించబడుతుంది అంటే సిరియాలో ఉన్నటువంటి రాజుకు తెలియవచ్చింది, ఆ దేశంలో ఒక సేవకుడు, ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ద్వారా మాత్రమే ఆ దేశం రక్షించబడుతుంది. ఆ విధంగా నీ కుటుంబం ఎందుకు రక్షించబడుతుంది, నీ కుటుంబం ఎందుకు లేవనెత్తబడుతుంది, నీ కుటుంబం ఎందుకు అన్ని విషయాలకు ధైర్యంగా ఉండగలుగుతుందని ఎవరైనా తెలుసుకున్నప్పుడు ఏ విధంగా తెలుసుకోవాలి? వాళ్ళు వీళ్ళంట ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారంట, ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వీకరించారంట, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో వీరు కడగబడ్డారంట. వీరు ప్రతి రోజు కూడా వీళ్ళు దేవుని స్తుతిస్తారంట, ఆరాధిస్తారంట. అందుకనే వీళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా ధైర్యంగా ఎదుకోగలరు, ధైర్యంగా వారు నిలబడగలుగుతారని చెప్పి ఆ విధంగా ఇతరులు ఏం చేయాలంటే నీ గురించి వారు సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ ఏమైంది? సిరియా దేశం గురించి, సిరియా దేశంలో ఒక సైనికుడు ఇశ్రాయేల్ దేశం ఎందుకు కాపాడబడుతుందంటే ఆ ఇశ్రాయేల్ దేశం ఎవరున్నారు? ఒక దైవజనుడు ఉన్నాడు. ఒక దైవజనుడి ద్వారా ఆ ఇశ్రాయేల్ దేశం కాపాడబడుతుంది. నీ కుటుంబం కాపాడబడాలంటే నువ్వు యాజకుడు కావాల్సిందే, నువ్వు యాజకుడు కావాల్సిందే, నువ్వు యాజకురాలు కావాల్సిందే, నువ్వు దైవభక్తి కలిగి ఉండవలసిందే, నీ భక్తి చూపించవలసిందే. అంతేగాని ఏదో చర్చికి వస్తున్నాం కదా, కూర్చుంటున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా, వెళ్ళిపోతున్నాం కదా, తిరిగి సండే వస్తున్నాం కదా, వెన్స్డే వస్తున్నాం కదా, లేకపోతే ఫ్రైడే వస్తున్నాం కదా అని విషయం కాదు. ఇక్కడ ఎంతవరకు నీవు దైవ భక్తిని కనపరుస్తున్నావు అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. ఇది ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎలీషా గురించి క్లియర్గా తెలిసిపోయింది. ఎవరికి? శత్రు దేశమైనటువంటి సిరియా రాజుకి ఎలీషా గురించి తెలిసిపోయింది. ఇప్పుడు ఊరుకుంటాడా? ఇప్పుడు ఆయన ఊరుకుంటాడా? సిరియా రాజు ఇప్పుడు ఊరుకుంటాడా? రెడీ అయ్యాడు. ఎవరి గురించి అంటే ఎలీషా గురించి వేట ప్రారంభించాడు. ఎలీషాను పట్టుకోవాలి, ఎలీషాతో మాట్లాడాలి, ఎలీషాను తీసుకురావాలి. తీసుకొచ్చి ఏదైతే నేను ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధంకి వెళ్తున్నప్పుడు నువ్వు ఎందుకు తెలియజేస్తున్నావు, ఏ విధంగా తెలియజేస్తున్నావు అని చెప్పి ఆయనకి నిర్మూలించడం కానీ, ఆయన అడ్డు తొలగించుకోవడం కానీ చేయాలి. ఎక్కడున్నాడు, ఏ ప్రదేశంలో ఉన్నాడు, మీరు వెళ్ళి తెలుసుకొని రండి అని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి ఎలీషా ఎక్కడున్నాడని చెప్పి క్లియర్గా తెలుసుకొని వచ్చి సమాచారాన్ని ఎవరికి ఇచ్చారంటే సిరియా రాజుకి అందజేశారు. ఇది జరిగిన విషయం. ఏమైంది అక్కడ? క్లియర్గా అనమాట. ఏంది అక్కడ వచ్చారంట. కాబట్టి రాజు అచ్చటి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. ఎందుకు పంపాడు? ఎందుకు పంపుతారు ఎవరైనా? ఒకవేళ కాంప్రమైజ్కి వెళ్తే ఒకరినిద్దరిని పంపించి మాట్లాడొస్తారు. ఎవరినైనా మాట్లాడాలని వస్తే అక్కడ సైన్యం అవసరం లేదు, రథాలు అవసరం లేదు. ఒకవేళ ఎలీషాతో మాట్లాడాలి అనుకుంటే మామూలు మనుషులు పంపించి రావచ్చు. మనతో ఎవరైనా మాట్లాడడం రావాలనుకో మామూలుగా వస్తే మాట్లాడవచ్చు. అంతేగాని మొత్తం ఫోర్స్ మొత్తం పట్టుకొని వచ్చి మాట్లాడేసి మనం ఏమనుకుంటాం? మన మీదకి అటాక్ వస్తున్నట్టుగా కదా.
ఈ విధంగా ఏం చేశాడంటే ఈ సిరియా రాజు ఆ యొక్క దైవజనుడు ఎక్కడున్నాడో ఎలీషాని కనుక్కొని ఎలీషా దగ్గరికి ఎవరిని పంపించాడంటే సైన్యాన్ని పంపించాడంట. ఎందుకు సైన్యాన్ని పంపించాడంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన ఏరియాలో మన ఏరియా ఉంటుంది కదా, గుర్తుపెట్టుకోండి. ఈ అపవాది ఏం చేస్తాడంటే ప్రతి దేశానికి ఒక అపవాది ఉంటాడు, ప్రతి రాష్ట్రానికి ఒక అపవాది ఉంటాడు, వాడు సైన్యం అన్నమాట. ప్రతి జిల్లాకి అపవాది ఉంటాడు, వాడు సైన్యం. ప్రతి మండలానికి ఉంటాడు, ప్రతి గ్రామానికి ఉంటాడు, ప్రతి పల్లెకు ఉంటాడు, ప్రతి వీధికి ఉంటాడు, ప్రతి ఈదిలో ప్రతి ఇంటికి ఉంటాడు. తెలుసా మీకు? వాడి సైన్యం ఆ విధంగా వాడు ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది అనమాట. ఆ విధంగా ఏర్పాటు చేసుకుని ఉంటాడు. అందుకు కాబట్టి ఒక్కసారి ఎప్పుడైతే అపవాదికి ఫలానా దగ్గర ప్రేయర్ అవుతుంది, ఫలానా దగ్గర దేవుని యొక్క ఆయనకి మహిమ చేస్తున్నారు, ఆయనకి ఉజ్జీవంగా అందరూ కూడుకొని ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నారు అన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ ప్రదేశాన్ని కనుక్కొని వాడు ఒక్కడే రాడు, వాడు సైన్యంతో వస్తాడు. వాడు సైన్యంతో వస్తాడు అటాక్ చేయడానికి. వాడు ఏం చేస్తాడంటే మనది ఫైండ్ అవుట్ చేసుకుంటాడు, ఎక్కడ ఏం జరుగుతుందో వాడికి తెలుసుకుంటాడు. తెలుసుకొని ఒక్కరితో రాడు, వాడు నీతో నాతో యుద్ధం చేయడానికి లూసిఫర్ డైరెక్ట్గా రాడు. వాడు 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 అధిపతి, వాడికి సైన్యం ఉంటుంది. ఆ సైన్యం ఏంటంటే ప్రతి ఊర్లో, ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో, ప్రతి టెరిటరీలో ఎక్కడైనా సరే అపవాదం ఉంటాడు, వాడు సైన్యం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్తుందంటే ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఏమి జరుగుతుందో దేవుని క్రియలు అంటే దేవుణ్ణి ఏ విధంగా వెంబడిస్తున్నారో, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో ప్రతి విషయాలు కూడా ఆ యొక్క అధిపతికి చేరుతూనే ఉంటాయి. ఎక్కడైతే ఆత్మను పొందుకొని ఎక్కడైతే ఆయన దగ్గరకు వచ్చి ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడైతే స్తుతిస్తున్నామో, ఆరాధిస్తున్నామో అక్కడికి వచ్చి డిస్టర్బెన్స్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఏం చేస్తాడంటే అలజడి రేపుతాడు. వాడు పని అదే. ఇప్పుడు ఏమైందంటే దైవజనుడు ఒక్కడే. దైవజనుడు బంధించినందుకు ఏంటంటే సైన్యం అవసరం లేదు. దైవజనుడు ఏమైనా యుద్ధానికి సన్నద్ధం కాలేదు. దైవజనుడు మామూలు మనిషి, దేవునితో అభిషేకించబడ్డాడు. అయితే ఆయన బంధించాలి. తెలిసిపోయింది మనోడికి. ఎందుకంటే దైవజనుడు బంధించాలంటే అంత ఈజీ కాదు. దైవజనుడు పట్టి తీసుకురావాలంటే అంత ఈజీగా చేసే పని కాదు. అందుకని ఏం చేశాడు, ఆ ఒక్కడిని పట్టుకోనందుకు, ఎలీషాని పట్టుకొని తీసుకురానందుకు ఒక సైన్యాన్ని పంపించాడు. సిరియా రాజు ఒక దైవజన్ని పట్టుకొని తీసుకురానందుకు ఒక సైన్యాన్ని పంపించాడు. గుర్రాల్ని పంపించాడు, రథాల్ని పంపించాడు. గుర్రాలు రథాలను పంపించినప్పుడు ఫరో రాజు ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులు కానాను దేశం నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఒడ్డుగా వచ్చినప్పుడు ఏమొచ్చింది వాళ్ళకి? ఆ దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క సముద్రాన్ని చీల్చి ఆ ఆరి నేలపై నడిపిస్తున్నప్పుడు ఆయన వెంబడిస్తున్నటువంటి ఫరో సైన్యము దేంతో వచ్చింది? ఫరో సైన్యము 600 రథాలతో వచ్చింది. వీరి దగ్గర ఏమీ లేదు, ఇశ్రాయేలీలు ఏమీ లేవు, యుద్ధ సన్నద్ధులు కాదు, వారు పారిపోతున్నారు, వారు ప్రయాణం అవుతున్నారు, వారు యుద్ధ సైనికులు కాదు. దేవుడు ఏం చేశాడంటే వారి పక్షమున యుద్ధం ఆడాడు. ఇప్పుడు ఏమైందంటే ఏదైతే ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రం దాటిపోయిన తర్వాత ఆ దాటిపోయిన వరకు అక్కడ దేవుని యొక్క అగ్నిస్తంభం నిల్చుంది. ఎప్పుడైతే వారు దాటిపోయి ఆ ఒడ్డుకు చేరిన వెంటనే అగ్నిస్తంభము అక్కడి నుంచి మాయమైంది, ఎత్తబడ్డది. వాళ్ళు అది చూసుకొని ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రంలోకి దిగారో, ఏ విధంగా ఇశ్రాయేలు నడుచుకుంటూ వెళ్ళారో మేము కూడా వెళదాం అనుకున్నారు, అక్కడ వారు జల సమాధి అయిపోయారు. ఈ రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును పట్టుకొనగా, వాళ్ళు ఏం చేశారు? ఎలీషా గొప్ప సైన్యం అంటే మామూలు సైన్యం కాదు, మొత్తం సైన్యం మొత్తం వచ్చింది. ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సందుని ఏం చేశారంటే కాపలా గుంచారు. ఎవరిని? సైనికుల్ని. ఎలీషా వెళ్ళిపోకూడదు, ఎలీషాను పట్టుకోవాలి అన్నప్పుడు మొత్తం పట్టుకున్నారంట. అంటే ఒక దైవజన్ను పట్టుకోనందుకు ఒక దేశము నుంచి యుద్ధ సన్నద్ధులై సైన్యం మొత్తం వచ్చేసింది. ఈయన రాజు కాడు కదా, దైవజన్ రాజు. ఏమైనా సైన్యం ఉందా? సైన్యం ఉందా? ఆయన దగ్గర ఏమీ లేదు. అయినా భయపడ్డారు. దైవజన్ దగ్గర ఒక పనివాడు ఉన్నాడు,
ఏం చేస్తున్నాడు చూడు అక్కడ. ఆడు ఏమైందంట, బయటకు వచ్చాడంట. తెచ్చి బయటకు వచ్చినప్పుడు ఏమైంది ఆయనకి, గుర్రములు చూశాడంట. మనోడు ఎప్పుడు చూడలే గుర్రాలు. చూసుంటాడు, ఇదేంటి ఇక్కడికి వచ్చాయేంటి, ఈ ఈ ఈ ఈ పట్టణంలో కానీ ఈ ఊర్లో ఎవరున్నారు, నేనున్నాను, నా దైవజనుడు అంటే దేవుని దైవజనుడు ఉన్నాను తప్పించి ఈ ఊరికేంటి ఇన్ని రథాలు వచ్చాయి, ఇంత సైన్యం వచ్చిందేంటి, ఏంటి జరుగుతుందని చెప్పి మనోడు భయపడ్డాడు. మనోడు భయపడిపోయాడు. భయపడి ఏమైందంట, గల సైన్యములను చూసంట పట్టణం నాకు పట్టుకొని ఉండుట కనబడి. పట్టుకొని ఉండమండి ఏం చేస్తారు, పట్టుకోవడం అంటే పట్టుకోవడం కాదండి. ఏం చేస్తారంటే పోలీస్ ఫోర్స్ వచ్చి ఏం చేస్తుందంటే, ఎక్కడైనా అలజడి జరిగినప్పుడు అక్కడ ప్రతి ఒక్క వీధిని బయటికి వెళ్ళకుండా, బయటకు వచ్చేవారు లోపలికి రాకుండా, లోపల వారు బయటికి వెళ్ళకుండా వారు బంధించేస్తారు. ఒకసారి ఏమైందంటే మన కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా, ప్రతి వీధిలోకి ఏం పెట్టారు, వాళ్ళు బారికేడ్స్ పెట్టారు. ఈ వీధి నుంచి ఆ వీధి వెళ్ళకూడదు, ఆ వీధి వాళ్ళు ఈ వీధికి రాకూడదు. ఆ విధంగానే కోవిడ్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం అందరికీ ఇంట్లో కూర్చున్నామో, బందీ కాణాలు ఎట్లా కూర్చున్నామో అట్లానే ఏం చేశారంటే ఈ యుద్ధంకి వచ్చినటువంటి ఈ సైనికులు ఏం చేశారంటే ఆ పట్టణాన్ని మొత్తాన్ని పట్టుకున్నారు. ఎవరు వెళ్ళకూడదు, ఎవరు రాకూడదు, మొత్తం చుట్టూ ఉన్నాయి. ఈ విషయాలు గ్రహించాడు. మనోడు వెళ్ళి భయపడిపోయాడు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏంటి ఇదంతా కూడా అని చెప్పి వెళ్ళిపోయి ఏమన్నాడంట, అంతటా చూసారా ఇప్పుడు ఏమైంది దానికి. మనోడు దైవజనుడికి వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే వీడికి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, దైవజనుడికున్న శక్తి తెలియదు, ఇమాజిన్ చేయలేడు. ఎందుకంటే తన దగ్గర పనివాడు శక్తిని గ్రహించలేకపోతున్నాడు. నీ ఇంటిలో నువ్వు దైవజనుడిగా ఉన్నప్పుడు నీ శక్తిని నీ బిడ్డలు గ్రహించాలి, నీ ప్రార్థనా శక్తిని నీ బిడ్డలు గ్రహించాలి, నీకున్నటువంటి భక్తిని నీ బంధువులు గ్రహించాలి. నేను ఏ విధంగా వాళ్ళు గౌరవిస్తారంటే, అయ్యో ఆయనతో అనకూడదు, వాళ్ళ పక్షంలో దేవుడు ఉన్నాడని వాళ్ళు గ్రహించాలి. నీ శత్రువులు ఏం గ్రహించాలంటే, అయ్యో ఆయన దగ్గర చాలా శక్తి ఉంది. ఏ శక్తి ఉంది? ఆయన దగ్గర దేవుడిచ్చే శక్తి ఉంది, దేవుడిచ్చే బలం ఉంది, ప్రార్థనా శక్తి ఉంది. ఆయన స్తుతించి ఆరాధించి మన నిమిత్తం ఏం ప్రార్థన చేసినా అది జరగనిది. మన యొక్క ఏదైతే మనం ఆలోచిస్తున్న విధంగా వాళ్ళ దేవుడు వాళ్ళకి చేయడం. ఎందుకంటే వారి పక్షంలో దేవుని యుద్ధం ఆడుతాడని చెప్పి గ్రహింపులోకి రావాలి. నీకు ఎరిగిన వారు, నీకు తెలిసిన వారు నీ గురించి ఆ యొక్క అవగాహనలో వాళ్ళకి వచ్చి ఉండాలి. దైవజనుడు దగ్గరున్నాడు, పనివాడు దగ్గరున్నాడు, దైవజనుడు చేసిన ప్రతి కార్యాన్ని చూస్తున్నాడు, ఆయన ప్రార్థన శక్తిని చూస్తున్నాడు, ఆయన ఏ విధంగా ప్రతి ఒక్క మాటలను చూస్తున్నాడు, ఆయన భక్తి జీవితాన్ని చూస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే తన యొక్క యజమాని దగ్గరికి వచ్చి, ఎలీషా దగ్గరికి వచ్చి భయపడుతున్నాడు, భయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అంటే పనివాడు కూడా గ్రహించలేకపోయాడు. 24 hours అక్కడే ఉంటాడు, ఆయనతో ఉంటాడు, గ్రహించలేకపోతున్నాడు. దేమించండి ఒకసారి. అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవాడు ఇది చాలు. ఇప్పుడు ఏమన్నాడు, పనివాడికి ధైర్యం చెప్తున్నాడు. ఎవరు? ఎలీషా ఎవరు? ఎలీషా దైవజనుడు. అక్కడ పనివాడు మామూలు వాడు, మనలాంటి వాడు. ఎలీషా దైవజనుడు, పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నాడు. పనివాడంటే మనము పనివారము, మనము సేవకులము, మన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకు, నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు? ఎందుకు భయపడొద్దు కూడా చెప్తున్నాడు. ఎప్పుడు భయపడొద్దు. నువ్వు ఎంత పెద్ద ఆపద వచ్చినా, ఏమొచ్చినా, నీ సమస్య ఎంత పెద్దగా ఉన్నా, నీ చుట్టూ సమస్యలు చిక్కుకొని ఉన్నా, నువ్వు ఒంటరివాడు అయినా, నువ్వు ఒంటరివాడు కావు. నువ్వు ఒంటరివాడు కావు. నీ పక్షాన్ని ఉన్నవాడు ఎవరు? ఈ లోకములు ఉన్నవాడు కంటే గొప్పవాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కాడా? నువ్వు ఆరాధిస్తున్న వాడు మామూలు వాడా? నేను ఆరాధిస్తున్నాడు ఎటువంటి వాడు తెలుసా? ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు. చూద్దాం ఈ లోకంలో ఎవరైనా, ఈ ప్రపంచంలో ఎవరైనా మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? ఒక్కరున్నారా? అంత గొప్ప దేవుడిని నువ్వు ఎన్నుకుని, అంత గొప్ప దేవుడిని స్వీకరించినప్పుడు నువ్వెందుకు భయపడతావు? అది మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎలీషా ఏమంటాడు సేవకుడితోటి, నువ్వు భయపడవద్దు. రే సంగమా, నువ్వు భయపడవద్దు.
నీ సమస్య ఎంత పెద్దదైనా, ఎంత నీకు ఈ అబ్బాయి ఈ సమస్యతో నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ అప్పులతో ఇబ్బంది పడుతున్నాను, ఈ ఏంది నా బిడ్డలతో ఇబ్బంది పడుతున్నాను, నా కుమార్తెతో ఇబ్బంది పడుతున్నాను, నా బంధువులతో ఇబ్బంది పడుతున్నాను, నా ఉద్యోగంతో పెద్దదైపోతుంది, నా సమస్యలు పెద్దవైపోతున్నాయి, ఎప్పుడు చింతించదు. ఎందుకంటే నీ పక్షంలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు, ఈ సమస్యల కంటే గొప్పవాడు, అన్ని సమస్యల కంటే గొప్పవాడు. ప్రతి సమస్యను, ప్రతి ఒక్క ఇరుకును, ప్రతి ఇబ్బందిని నెరవేర్చగలుగుతాడు, దాన్ని నీ నుంచి తీసివేయగలుగుతాడు. అందుకని ఆయనకు అంటున్నాడు, దైవజనుడు అయినటువంటి ఎలీషా మాట్లాడుతున్నాడు, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని ఏం చెప్పాడు చూడండి ఒకసారి. తర్వాత యెహోవా వీడు చూచినట్లు దయచేసి తెరవమని ఆ పనివాడి కండ్లను చూడండి ఒక్కడి ఎంత అయింది చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమైపోయింది, ఎలీషాకి తెలుసు తన చుట్టూ ఏ రథాలు అంటవి, ఎటువంటి రథాలు తెలుసు, రథాలన్నీ కూడా ఎట్లా తెలుసు, అన్ని కూడా అగ్ని రథాలు. ఏమంటాం చూడండి, అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఇండుటను చూచెను. ఆ చుట్టూ మన రథాలు ఏవి చూస్తామంటే, మామూలు రథాలు మనకు తెలుసు, మామూలు గుర్రాలు తెలుసు, కానీ ఆ గుర్రాలు ఆ రథాలు చూస్తే అగ్నితో నిండి ఉన్నాయి. ఆ రథాలు అగ్నితో నిండి ఉన్నాయి. అవి చూచాడు. ఎవరు చూశారంటే ఈ యొక్క పనివాడు చూశాడు. అందుకని ఏమైందంటే ఎలీషాకి తెలిసినటువంటి విషయాలు పనివాడికి తెలియలేదు. నిన్ను దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు భయపడకూడదని. నీ చుట్టూ ఎవరున్నారంటే దేవుని యొక్క ప్రొడక్షన్ నీ చుట్టూ ఉంది. ఇప్పుడు ఆ పనివాడు కన్నులు తెరవమని ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన విన్న దేవుడు ఎలీషా చుట్టూ ఏమున్నాయో అవన్నీ కూడా ఆ సేవకుడికి, ఆ పనివాడికి దేవుడు కనపరిచాడు. ఇది నువ్వు గ్రహించాలి. అంటే మన చుట్టూ ఎవరున్నారు? ఇప్పుడు నీ చుట్టూ ఎవరున్నారు? అగ్నితో నిండిన రథాలు. చెప్పండి. నువ్వు అంగీకరించినప్పుడే నీకు జరుగుతుంది, నువ్వు విశ్వసించినప్పుడే నీకు జరుగుతుంది. నీ చుట్టుపక్కల ఎవరున్నారంటే అగ్నితో నిండిన గుర్రాలున్నాయి, అగ్నితో నిండిన రథాలున్నాయి. అందుకనే నువ్వు భయపడవలసిన అవసరము లేదు అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకు కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరి, నువ్వు భయపడొద్దు. ఏ విషయంలో నువ్వు భయపడొద్దు. నువ్వు భయపడ్డావంటే మనము అవిశ్వాసంతో ఉన్నాము ఆయనపై. నువ్వు భయపడదు. ఎటువంటి సమస్య అయినా నీకు చెప్పుకునేవాడు ఒకడున్నాడు. నీ బంధువులు నీ మాట వినకపోవచ్చు, నీ స్నేహితులు నీ మాట వినకపోవచ్చు, పెడచెవిన పెట్టవచ్చు. నీ దేవుడైతే మాత్రము ఎప్పుడు నీ మాట వినుటకు, నీతో కలిసి జీవించుటకు, నీతో ఉండుటకు ఆయన ఎప్పుడు కూడా హస్తాన్ని చాస్తూ నీ పక్కన చూస్తున్నాడు, నీ మధ్యలో ఉంటాడు, నీతో ఉంటాడు. అందుకు కాబట్టి నువ్వు చింతించొద్దు. అనుకోవచ్చు నువ్వు, నాకేమీ లేదు కదా పాస్టర్ గారు, నేనేం పొందుకోలేదు. నువ్వు అన్నీ పొందుకుంటావు. దేవుడు నీకు ఇస్తాడు. సమయం ఉంది, అనుకూల సమయం ఉంటుంది. ఆ సమయం అందు దేవుడు నీకు లేవనెత్తుతాడు. ఆయన విడిచిపెట్టే దేవుడైతే కాడు, నిన్ను దూరపరిచే దేవుడు కాడు. ఎందుకంటే తన ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకున్న దేవుడు ఆయన. ప్రాణం కంటే విలువైనది ఏమీ లేదు. తన ప్రాణాన్నే పెట్టాడు. ఇంతకంటే ఏముంది ఇంకా? తన ప్రాణాన్నే పెట్టి మనల్ని కనుక్కున్న దేవుడు, మనల్ని విమోచించిన దేవుడు. అంతకంటే విలువైనది ఏముంది ఇంకా? అదే ఇచ్చేసినాడు. ఇంక ఇవ్వడా? ఆల్రెడీ నీకు ఇచ్చేసాడు. ఏం తెలుసా? నీకు నిత్యజీవం ఇచ్చాడు. నువ్వు ఇక్కడ ఇది విడిచిపెట్టిన వెంటనే, ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే ఆయన సన్నిధిలో మనం కళ్ళు తెరుస్తాం. అటు నిశ్చేత మనకు దేవుడు ఇచ్చేసాడు ఆల్రెడీ. దేవుడు నీకు ఆల్రెడీ రక్షణ ఇచ్చేశాడు. నువ్వేం చేయాలంటే ఆ రక్షణను కొనసాగించాలి. నీ కుమారుని, కుమార్తెని, బంధువులకి ఇంత గొప్ప రక్షకుడిని పరిచయం చేయాలి. అది నీ మీద ఉన్నటువంటి బాధ్యత. అది నువ్వు చేస్తున్నావా లేదని ఒక్కసారి నువ్వు గ్రహించు. అందుకనే ఇది మనకు చూపించాడు.
దేవుడు మనతో మాట్లాడుతుంది అదే. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి వాక్య భాగం నుంచి మనతో మాట్లాడుతున్న విషయాలు, నీవు నీ ప్రజలకి, నీ కుటుంబాన్ని రక్షణలోకి తీసుకొచ్చావా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. త్వరగా విశ్వాసమును బట్టి చాలు. ఏం చేశాడు ఆయన? ఒక ఓడను సిద్ధం చేశాడంట. క్లియర్గా అంటాను చూడండి ఒకసారి. ఎవరి గురించట? విశ్వాసమును బట్టి నోహావు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. నీ యొక్క కుటుంబం గురించి నువ్వేం సిద్ధపరుస్తున్నావు? నీ క్వశ్చన్ వేస్తున్నావు ఇప్పుడు. నా క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ నువ్వే చెప్పుకో. నోవాహు విశ్వాసమును బట్టి, దేవుడి మీద విశ్వాసమును బట్టి తన కుటుంబం గురించి ఒక ఓడను సిద్ధం చేశాడు. ఆ ఓడలో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారో ఓడలో చెప్పాలి. 8 మంది. ఎంతమంది? ఎవరెవరు? తను, తన భార్య, ఇద్దరయ్యారు కదా. తన 3 కొడుకులు. ఎవరు? షేము, హాము, యాపెతు. వాళ్ళతో పాటు వారి యొక్క భార్యలు. కొంతమంది వాళ్ళందరూ కలిసి 8 మంది. 8 మంది రక్షణ గురించి, తన కుటుంబం గురించి ఏం సిద్ధం చేశాడు ఆయన? ఓడను సిద్ధం చేశాడు. నీ కుటుంబం రక్షణ గురించి నువ్వేం సిద్ధం చేశావు? నోవాహు ఏం చేశాడంటే ఓడను కట్టాడు. ఎందుకు? తన కుటుంబం రక్షణలోకి నడిపించటకు. నీ కుటుంబాన్ని రక్షణ నుంచి కనిపించి నువ్వేం చేస్తున్నావు? నువ్వు వదిలేసి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు బైబిల్ చదువుతున్నావా? నీ నోటి నుంచి ఎప్పుడైనా దేవుని పాట వినబడుతుందా? సాయంకాల సమయంలో కుటుంబం మొత్తం కూర్చొని ఫెలోషిప్ డిన్నర్ చేస్తున్నారా? అందరు కలిసి చేస్తున్నారా? లేదు మా మీ తర్వాత నేను తింటాను అంటున్నదా? లేదు డాడీ తర్వాత తింటాను అంటున్నాడా? కలిసి తినాలి. నీ కుటుంబంలో కూర్చున్నప్పుడు అందరితో కలిసి నువ్వు కూర్చొని తినాలి. అందరితో కలిసి కూర్చొని మాట్లాడి తినాలి. నువ్వు ఉదయం పూట నీ టైం దొరకకపోతే ఏదో ఉదయం కానీ నువ్వు ప్రియారిటీ ఇవ్వాలి. కూర్చొని నువ్వు నీ కుటుంబంతో కలిసి కూర్చొని ఏది నువ్వు బయట నీ సంగతులన్నీ కూడా వాళ్ళకి తెలియపరచాలి. ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఈ విధంగా మాట్లాడాను, ఇదిగో అని చెప్పి ఆ మాటల ద్వారా, వారి సంభాషణ ద్వారా వారికి ఉన్నటువంటి ఏదైతే స్థితిగతులు తెలుసుకొని నా కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలని నువ్వు కట్టుకునే స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. అంతేగాని నువ్వు 12 గంటలు తిని, నీ కుమారుడు ఏమొచ్చి 1 గంటకు తినడము, నీ భార్య ఏమొచ్చి 10 గంటలు తినడము, నీ బంధువులు ఇంకో తినడము, ఏంటది? అది నేర్చుకున్నావా ఇంట్లో? నేర్పొద్దు అట్లా. అందరు కలిసి తీసుకోవాల్సిందే, అందరు కలిసి భుజించవలసిందే, అందరు కలిసి మాట్లాడుకోవాల్సిందే, ప్రతి విషయం కుటుంబంలో తెలియవలసిందే, కుటుంబాన్ని కట్టుకోవాల్సిందే. అది రక్షణలోకి నడిపించడం అంటే. దేవుని వాక్యం వాళ్ళు ప్రార్థన చేయకుండా తినొద్దని చెప్పాలి. వెళ్ళాను అనమాట. అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మొత్తం మాకు ఇద్దరికి ఆహారం పెడుతున్నారు అనమాట. పాస్టర్ గారు ఏమన్నారంటే అలా కాదు, అందరు కలిసి తిందాం, అందరు కలిసి తిందాం, దించండి అని చెప్పారనమాట. టేబుల్ అది కిందన పెట్టండి, చాపేయండి కిందన, అందరు కలిసి తిందాం. వాడు చిన్నవాడు ఉన్నాడు రిక్కీ, వాడు ఇట్లా పెడుతున్నాడు అనమాట. ఆపేసింది. రిక్కీ ఆగు ఆగాగు, ప్రేర్ చేయాలి ఆగని చెప్పింది. వాడు ఆగిపోయాడు అంతే. చిన్నోడు, వాడు ఎంత 2nd క్లాస్ అవుతున్నాడు. టక్కన పెట్టేస్తున్నాడు నోట్లో అనమాట. ఏమన్నదంటే వెంటనే పాస్టర్ గారు ఆగు ఆగు అన్నది అనమాట. అందరూ ఎందుకంటే ప్రార్థన చేయాలి. వాడికి అలవాటు అయిపోయింది. ప్రార్థన చేయకుండా అన్నం తినకూడదు. అది పద్ధతి. అది పద్ధతి. నువ్వు నేర్పించావా నీ కుటుంబంలో? నీ ఇష్టం వచ్చి తినేస్తున్నావా? కొంతమంది వండుతుంటే తీసుకొని తినేస్తుంటారు అనమాట. అక్కడనే నిల్చుంటారు, రుచి చూస్తామని ఒక్కొక్కటి తీసి మొత్తం ఖాళీ చేస్తారు అనమాట. కొంతమంది ఉన్నారు అట్లా, చాలా మంది ఉంటారు. వాళ్ళకి తెలియదు. నేర్పించాలి, నువ్వు నేర్పించాలి. నీకు తెలుసు కదా, నీకు దేవుడు తెలుసు కదా, నీకు నువ్వు రక్షణలో ఉన్నావు కదా. నువ్వు రక్షణలోకి ఏ విధంగా తీసుకురావాలి? ఈ విధంగా తీసుకురావాలి రక్షణలోకి. ప్రతి విషయం వాళ్ళకి బోధించాలి. మనకు పెద్ద ఉన్నాడు. నేను కాదు నాన్న, నేను పెద్ద కాదు, మనకు పెద్ద దేవుడు ఉన్నాడు. మనకు రక్షించేవాడు దేవుడు ఉన్నాడు, నడిపించేవాడు దేవుడు ఉన్నాడు, కట్టేవాడు దేవుడు ఉన్నాడు. ఆయనకి చెప్పకుండా మనం ఏం తినకూడదు, ఆయన చెప్పకుండా మనం ఏం చేయకూడదు. నేను చెప్పాను చూసావా, మార్నింగ్ లేసాను, నేనేం చేస్తున్నాను, నేనేం చేయదలిచాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఏ విధంగా వెళ్తున్నాను, నేను కారులో వెళ్తున్నానా, బస్సులో వెళ్తున్నానా, ప్లేన్లో వెళ్తున్నానా, ట్రైన్లో వెళ్తున్నానా, ఏ విధంగా వెళ్తున్నానా, నడుచుకొని వెళ్తున్నానా, నా దేవునితో చెప్పాను నాన్న. నేను చెప్పి నేను బయలుదేరుతున్నాను. నువ్వు చెప్పావా? నీ కుమారుని అడగాలి, నీ కుమార్తెను అడగాలి. ఎట్లా వెళ్తున్నావు నువ్వు? ఒప్ప చెప్పాలి. రాకపోకలందు యెహోవా కాచి కాపాడ. నీ వాక్యం ఎత్తి పట్టుకుని అడుగుతున్నాను ప్రభు, అడుగు, చెప్పు. వెళ్ళిన వెంటనే చెప్పాలి.
నీ కుమారుడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకున్నావా, క్షేమంగా చేరుకున్నావు కదా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించావా లేదా? అది కట్టుకోవడం అంటే. ఆ విధంగా కట్టుకుంటూ రావాల్సిందే. చర్చికి టైం అయింది, లేగు, త్వరగా లేగు. ఒక డిసిప్లిన్ నేర్పించాలి. వాళ్ళు పాటలు పాడతారు, అన్నీ అయిపోయినాక వెళ్దాం, మనం చివరికి వెళ్దాం. అది నేర్చుకున్నావా? అదే నీ కుమారులు నేర్చుకుంటారు, అదే నీ కుమార్తెలు నేర్చుకుంటారు. నువ్వేం కడుతున్నావు? ఇంకా చర్చికే నువ్వు రాలేకపోతున్నావు సమయానికి. ఒక ఎందుకంటే నేను నడిపేవాడు నీ దేవుడు, నేను ఆశీర్వదించేవాడు, నేను బలపరిచేవాడు, నీ పక్షమును యుద్ధం ఆడేవాడు, నీ చుట్టూ కూడా తన అగ్ని రథాలు ఉంచేవాడు, నేను కాచి కాపాడేవాడు. ఆయన సన్నిధికి రానందుకే నువ్వు సంకోచిస్తున్నావు సమయానికి. ఎట్లా నువ్వు నీ కుటుంబాన్ని ఎట్లా కట్టగలుగుతావు నువ్వు? అందుకని దేవుడు అంటే నోహావు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఆ ఉదాహరణ నీకు నాకు ఇస్తున్నాడు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? ఆ విధంగా ప్రార్థనలు నడిపిస్తున్నావా? ప్రతి విషయంలో కూడా కూర్చోబెడుతున్నావా? మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడకపోతే, నీ కుమార్తెతో నీ కుమారుతో మాట్లాడకపోతే నీకు నీ యొక్క బంధువులకి నీ కుమారుడికి అగాధం ఏర్పడుతుంది. అగాధం ఏర్పడిపోతుంది. నువ్వు ఎప్పుడు మాట్లాడవలసిందే. నీ చెప్తాబద్ధం కానీ రోజు. ఎందుకంటే మా అమ్మాయి ఎక్కడ అంటే ఒకరు లండన్లో ఉంటారు, ఒకరు అమెరికాలో ఉంటారు. రోజు మాట్లాడతాం అన్నమాట. మార్నింగ్ లేచిన వెంటనే మాట్లాడకపోతే పాస్టర్ గారు చెప్తా, వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్, వాళ్ళకి నైట్ అనమాట. అమెరికా ఉన్న వాళ్ళకి మార్నింగ్ 5 o'clock ఫోన్ చేస్తాం, వాళ్ళకి అప్పుడు ఈవినింగ్ 5 o'clock అనమాట. ఎట్లా ఉన్నావు? మేము అడగాను, నేను ఎట్లా ఉన్నావు ఈరోజు ఉంటుంది కదా, చర్చికి వెళ్ళావా లేదా, ఇక్కడ నుంచి అడుగుతుంది అనమాట. ఫస్ట్ ఎప్పుడు సండే అడుగుతా, చర్చికి వెళ్ళావా లేదా, మీ చర్చిలో మీ పాస్టర్ గారు ఏం బోధించని అడుగుతా. ఫస్ట్ నేను ఇదొకటి అడుగుతా, ఏం బోధించారు, నువ్వేం నేర్చుకున్నావు, ఇదే మాట్లాడతా. అందుకు కాబట్టి దయచేసి మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎప్పుడైతే వారిని ఎందుకు అంత దూరంలో ఉంచానంటే, నేను చెప్తాబద్దాం, నేనైతే వాళ్ళ డిగ్రీలో చదువుతున్నప్పుడు వారితో కలిసి నేను పడుకునేవాడిని, పిల్లలతో, ఆడపిల్లలతో కలిసి నేను లేపేవాడిని, లేగు చదువు లేగని చెప్పి. వాళ్ళు ఎందుకంటే దేవుడిలో ఉన్నారని చెప్పి అప్పుడు పంపించాను బయటికి. నేను పంపించను. దేవుడు వాళ్ళకున్నాడు, దేవుడు వాళ్ళు కాచి కాపాడతాడని చెప్పే ధైర్యం కలిగి వాళ్ళకి చూడకని దేశం పంపించేసాం. ఇద్దరం ఉంటాం. ఎందుకంటే దేవుని మీద ఆ యొక్క విశ్వాసం, దేవుడు ఉన్నాడు. కట్టాము, కుటుంబాన్ని కట్టాము. 19 సంవత్సరాలు ఇక్కడి నుంచి సరూర్ నగరు, ఇక్కడి నుంచి 14 కిలోమీటర్లు. ఒక్క సండే కూడా లేటుగా వెళ్ళాం మేము. ఇదిగో మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఒక్క సండే మేము లేటుగా వెళ్ళే, ఒక్క సండే మేము ఆబ్సెంట్ కాలే. ఎప్పుడో ఊరు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిపోతాను అనమాట, అంతే. ఆ సండే అక్కడికి వెళ్ళిపోతాను అంతే అనమాట. అంటే ఎందుకు అంటే దేవుని మీద మన భక్తిని కనపరిచినప్పుడు, ఈ భక్తిని మనం కనపరిచినప్పుడు మన పిల్లలకి అలవాటు అవుతుంది. ఆ పిల్లలు బాగోగుల గురించి మనం ఉన్నాం ఇక్కడ. మనం బాగు చేయాలో మన పిల్లలు గుర్తుపెట్టుకోండి. నీ పిల్లలకి మన పిల్లలకి ఏదో బాగు చేద్దాం మనం అనుకుంటే కుదరదు. దేవుడు ఎప్పుడైతే పట్టుకున్నాడో అప్పుడే వారు బాగుపడతారు. దేవుడిని ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడే వారు బాగుపడతారు. దేవుడిని ఎప్పుడు స్వీకరించారో అప్పుడే వారు బాగుపడతారు. అప్పుడే వారు తెలుస్తుంది, లేకపోతే తెలీదు. వారికి ఐజ్, వాళ్ళు ఎందుకంటే అడోల్సెంట్ ఏజ్, యంగేజ్ కాబట్టి యుక్త వయసులు ఉంటారు. ఏది మంచి ఏది చెడు వారికి తెలియదు. వారు తెలుసుకుందాం అనేసరికి టైం అయిపోతుంది. అందుకు కాబట్టి తల్లిగా, తండ్రిగా, ఒక అన్నగా, ఒక చెల్లిగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకున్నావా, నువ్వు రక్షణలోకి నడిపించావా అని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజు తన దేశాన్ని, తన దేశ ప్రజలను సిరియా రాజు నుంచి రక్షించుకోగలిగాడు. ఎవరి ద్వారా? ఒక దైవజనుడి ద్వారా. నోవాహు విశ్వాసము ద్వారా తన కుటుంబాన్ని రక్షణను వాడలోకి నడిపించగలిగాడు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని రక్షించుకోగలిగావా? రక్షిస్తున్నావా లేదా? అది నువ్వు క్వశ్చన్ వేసుకొని నీవేం చేస్తా రక్షణలోకి వస్తావని కూడా చెప్పాను. ఆ విధంగా నువ్వు పాటించి నీ కుటుంబాన్ని కాచి కాపాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక.